కలర్ ఫోటో బేబీ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాకేష్ ఇప్పుడెలా తన కథతో ఒక రూపురేఖలు మార్చినందుకు చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎస్ఏకేస్ చెప్పినట్లు ఇది క్లైమాక్స్ బ్లాక్ బస్టర్గా నిలిచిస్తుందా అనేది తెలుసుకోవాలి. ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా మూవీ రివ్యూ ఏందో చూద్దాం. సినీ అలియాస్ శ్రీ గౌరీ ప్రియ తను ప్రేమించిన అబ్బాయి అజయ్ అలియాస్ త్రిగన్తో కలిసి పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ తీరా ముహూర్తం సమయానికి పెళ్లి పీటలెక్కించిన ఆ కుర్రాడు తాను మరో అమ్మాయిని ప్రేమించాలని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ ఘటనకు విని గుండె ఒక్కసారిగా బద్దలైపోతుంది ఆమెని. ఆ బాధ నుంచి బయటకు పడేసేందుకు మిత్రులు అందరు కలిసి చెన్నైకి తీసుకువెళ్తారు. అక్కడ కూడా తను అలానే బాధపడుతూ ఉంటుంది. ఎవరితోనే సరిగ్గా మాట్లాడకుండా ఒకటే ఉంటుంది. కానీ అలాంటి తరుణంలోనే ఈ హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను ఎలా జరిగింది, అక్కడ ఉన్న సంభాషణ ఏమైంది, చివరికి వీళ్ళిద్దరు ప్రయాణం ఎటు నుంచి ఎలా జరిగింది అనేదే ఈ సినిమా కథ. సెకండ్ హాఫ్లో మొదలైన కాన్సెప్ట్గా దర్శకుడు లాజిక్ని పక్కకు పెట్టి అనవసరమైన చెత్తని తీసుకొచ్చి ముంగట పెడతాడు. అదేంటో నాకు ఇప్పటికైతే అర్థం కాదు. కాకపోతే ఆ టాపిక్ ఏమాత్రం సీక్వెల్గా కనిపించలేదు. ఇక ఫస్ట్ హాఫ్లో హోటల్లో ఒక చిన్న కుర్రాడు పనిచేస్తాడు. అతని తండ్రి చనిపోతాడు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఈయనతోని మాట్లాడతాడు. ఇక ఆ హోటల్ యజమాని నిజంగా వాళ్ళ నానేనా, మాట్లాడుతున్నది ఎవరు అనేది ఇదైతే ఇక్కడ కొంచెం కూడా అర్థం కాకుండా ఈ డైలాగ్ చెప్తాడు. ఇక అక్కడ అనెందుకు ఆ సీన్ పెట్టాడు, ఇది తర్వాత వచ్చే లాజిక్ ఏంటో ఆ ఒక్క మార్కెట్ కూడా అక్కడక్కడ కొంతమంది అర్థం కాలే. కాకపోతే ప్రేక్షకులకు కొంచెం నమ్మదగినగా కొంత ఒక ఎమోషనల్గా అనిపించే సిచ్యువేషన్ ఆ పాత్రలో కనిపిస్తుంది. పాత్రలు సన్నివేశాల గురించి తరచుగా మాట్లాడుకుందామంటే ఇక నాయకురాలి కథలో అజయ్ పాత్ర తీర్చిదిద్దేలా కనిపిస్తుంది. కథ కాస్త నవ్వులు పడుతున్న స్టైల్లో అలరించి కొంచెం ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. కిరణ్ అబ్బవరం స్టీఫెన్ పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన స్టైల్లో ఎంతో అద్వితీయంగా అమేషంగా మళ్ళా స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఇక సినిమా విషయంలో తనకన్న స్టైల్ను ఈ సినిమాలో ఎంత పెట్టాలో అంత పెట్టారు. ఇక నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ ప్రేమలు విఫలమైన దేవదాసులా మారిన యువతికి భావోద్వేగాల నుంచి ఘటనతో ఆకట్టుకున్న కథకి కీలకమైన పాత్రగా త్రివిక్రమ్ పర్వాలేదని సరిగ్గా ఇతను చేశారు. ఇక పూజా, నవీన్, నేవి, కార్తిక్ తదితరులు పాత్రలకు పరిధిని మేరకు ఉంటాయి. ఇక దర్శకులు పివి వాస్, కిరణ్ కుమారి అతిథుల పాత్రలో మెరిశారు. సాయి కిషోర్ కథని ఒక రేంజ్లో తీసుకువెళ్ళాడు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి కన్నీటి పర్వం తెప్పించింది. ఇక ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 3.2. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఉంటుంది. థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్.